నా చెయ్యి చూపించేలా చేసినావు కదా, ఇవన్నీ చేయొద్దనే నేను దూరంగా ఉన్నా. రా మాస్టర్ పోదాం. ఉండరా, అన్నిటికీ ఒక కారణం ఉంది. పోదాం, ఉండు. ఓకే, అయితే మీరు తిన్నీకి రాలే. నేనేదో క్యాండిల్ లైట్ డిన్నర్ కి నన్ను తీసుకెళ్తారనుకుని వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ లేదు, క్యాండిల్సే వెలిగించి ఉంచారు. సరే సరే, ఓకే, రిలాక్స్. చోటు పట్టించుకోకు. ఇక్కడ ఫుడ్ సూపర్ గా ఉంటుందన్నారు. సార్ మీల్స్ కి టోకెన్ తీసుకోండి సార్. అమ్మా నువ్వు కూడా. కొంచెం అన్నా ప్రైవసీ ఉంటుంది అనుకున్నాను. సరే, కళ్ళు మూసుకొని నీ రైట్ హ్యాండ్ చాపు. ఎందుకు? చాపు, చెప్తాను. నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు తెరవు. ఇది సలూన్ లో ఆ అబ్బాయి చేతి మీద. దీన్ని చూపించి అక్కడ మీల్స్ టోకెన్ అడుగు. నేనెందుకు దీన్ని చూపించి? అన్నిటికో కారణం ఉంది, వెళ్ళు. ఎవరో ఏంటో చూడం. చేతిగా గుర్తు పచ్చబొట్టుంటే వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాం. మిగతాది భవానీ మనుషులు చూసుకుంటారు. అదెందుకు? బకెట్ లిస్ట్ ఇంకా బ్యాలెన్స్. నువ్వు ఆ వీడియోస్ అన్నిటినీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేయి. నేను పిల్లలందరినీ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్లి అప్పగిస్తాను. ఓకే మాస్టర్, ఇవే భవానీ వాళ్ళ ట్రక్కులు. భవానీ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడని నిన్నా. దిగు, వెళ్దాం. అయ్యో, ఆటగా ఉందా మాస్టర్? నేను రాను, కావాలంటే నువ్వు పో. సౌండ్ వచ్చిందో పొడిచి పారదొప్పుతాను. తినగపో. తట్రా. ఇందులో కోడ్ ఒకటి. ఎవడన్నా ఆయుధాలు తీశాడు, వీడికి ఆయుష్ తీరిపోతుంది. మోకాళ్ళ మీద కూర్చోరా. కూర్చోరా. ఇక్కడ ఎవడరా భవాని? మీలో ఎవడరా భవాని చూసింది?
ఏం పేరు రాది భవానీ? పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకున్నాడా ఏంటి? శబా. చూడమ్మా, మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా వీడిని కాపాడాలని పిచ్చి పిచ్చి వేషాలేస్తే వీడి గొంతు మీదే సంతకం పెడతా, సంజే. ఏది ఇంకో బాటిల్ విసిరు దమ్ముంటే అప్పుడైతే నీకు భవానీ తెలుసు అంటావు. ఇప్పుడు నేను చెప్పేది అలాగే వెళ్ళి వాడితో చెప్తావా? భవానీ 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 నీ అడ్డా అని తెలిసే ఒకడొచ్చాడు భవానీ. చెప్పరా? లేదు, నువ్వు చెప్పు, నేను చెప్పేస్తా. లేదు, నువ్వు భయపడుతున్నావు గానీ. చూడమ్మా, మీ అందరికి కలిపి ఒకటి చెప్తున్నా. ఏ రోజైతే అబ్జర్వేషన్ హోమ్ లో ఆ పిల్లలు ఇద్దరిని వేలాడ తీశారో ఆ రోజే నేను చచ్చిపోయాను. ఇక మీదట నా గురించి నాకు దిగులు లేదు. ఆ చిన్న పిల్లల చేతికి పచ్చబొట్టు పొడిచి లుచ్చా పనులకి వాడుకోవడం ఇకపై జరగదు. ఇక పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఎవడు ఏం చెయ్యాలనుకున్నా నన్ను చంపే చేయాలి. కానీ అందులో ఒక చిన్న చిక్కు ఉంది. నేను చావడానికి ముందు మినిమం 10 మంది లేపేసే చస్తాను. అది భవానీ అయినా సరే, భానుమతి అయినా సరే. నేను చెప్పింది అలాగే చెప్తావుగా? రా, లే. తలుపేసే. నా మీద బాటిల్ ఇసింది ఎవడరా? ఇట్రా. లేదు భవాని, నేను వాడి మీదకే ఇసిరాను. పెన్న కింద పడుతుంది, నువ్వు చూసుకుంటావని. కానీ అది మిస్ అయింది. అన్న పిలుస్తున్నాడు చూడు. ఇట్రా. దేనికి పైకెక్కినావు? అన్నా, వాడు గేట్ లాక్ చేసుకుని పోయాడు. గంట సేపు నా గొంతు కత్తి పెట్టి బెదిరిస్తుంటే అప్పుడు ఏం బీకుతున్నావురా? భవానీ అన్న గొంతుకు పెట్టింది కత్తి కాదు, పెన్ను. ఓ, గది కూడా తెలుసా నీకు? గాడు బంద్ చేసి పోయినాక గేట్లు తెరవమంటే తెరుస్తాడా? పోనీ లెటర్ రాద్దామా? అయ్యా స్వామి వచ్చి గేట్ తెరవంటని. రే, ఇక్కడ బొమ్మలు ఎవడు బాగా గీస్తాడు? మాస్టర్, వీడు మాస్టర్. బాత్రూమ్ లోను గోల్డ్ల మీద గలీజ్ బొమ్మలు గీస్తూ ఉంటాడు మాస్టర్. హాయ్ మాస్టర్. నిన్న చోటికొచ్చి ఒకటి గొంతు మీద పెన్ను పెట్టి భవానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నావంట కదా? గా భవాని నేనే. నమస్తే. నాకు సొంతమైన బట్టల దుకాణం, మెస్, వైన్ షాప్ అన్ని పలగొడితే వాడు నా ఇంటికి ఏం బిగుతాడు? వాడే పెద్ద క్రిమినల్. వాడేం పోలీస్ స్థానానికి పోతాడని లెక్కేసినావు కదా? నీ లెక్కలన్నీ కరెక్టే, కానీ నా తానే వేయడమే తప్పు. బయట నీ గురించి ఎంక్వైరీ చేసిన నువ్వంటే ఇష్టపడే ఒక పెద్ద గుంపే ఉందటగా. గాళ్లలో ఎవరినయ్యాలా అని మన పోరగాళ్ళని అడిగా. అందరిని వేసేస్తే మస్తు మజాగా ఉంటుందని మా పోరగాళ్ళు అన్నారు. నువ్వు ఓ పని చెయ్యి, ఓ పేపర్ పెన్ను తీసుకుని నేను ఇష్టపడే వాళ్ళ పేర్లన్నీ ఏబిసిడి ఆర్డర్లో వరుసగా రాయి. భవానీ, ఈ పోరిల్ని చిన్నపిల్లల్ని క్షమించేస్తానని వదిలే మాకే. వాళ్ళ పేర్లు కూడా కన్ఫర్మ్ గా రాయి. రాసి ఒక్కొక్కళ్ళకి ఫోన్ చెయ్యి. తర్వాత మాస్టరు అన్నా, ఫోన్ ఇవ్వండి. ఏందిరా ఫోన్ కట్ చేసింది? భయపడి ఉంటాడన్నా. ఎమోషనల్ అయ్యాడేమో. ఇంత ఎమోషనల్ ఉండేవాళ్ళు ఎందుకు కోపడతారో తెలియట్లేదురా. ఎదుగో బాబు. ఏమైంది? చెప్పరా మావా, ఎక్కడున్నావు? ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. సేఫ్ గానే ఉన్నావుగా? సేఫ్. ఏమైంది? నేను చెప్పేది విను. బయటకి ఎక్కడికి వెళ్ళకు. ఏమైందని అడుగుతున్నా. కమాన్, పికప్ పికప్ పికప్. సార్, ఎక్కడున్నావురా? సేఫ్ గానే ఉన్నావుగా? అవును సార్. ఇలా చూడు, మన బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారా చెక్ చేయి. ఓకే? హలో మధు, హాయ్. ఎక్కడున్నాడు వాడు? ఇక్కడే ఉన్నారు జెడీ. ఏమైంది? ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. ఇస్ ఎవ్రీథింగ్ సేఫ్? మావా జేడీ ఫోన్ చేశాడు. ఏదో ప్రాబ్లం అనుకుంటా. మన వాళ్ళు ఎవరిని ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. గైస్, ఎవరు బయటికి వెళ్ళకండి. ముఖ్యంగా రోడ్ జర్నీ అవాయిడ్ చేయండి. అలా బయట ఉంటే దగ్గరలో ఉన్న షాప్ కో ఇంటికో వెళ్ళి సేఫ్ గా ఉండండి. జేడీ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటా.
ఎవరెవరు సేఫ్ గా ఉన్నారో సేఫ్ గా ఉన్నామని దయచేసి గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఏడవండి. రే బండి సైడ్ కాపరా. సార్ ఆల్మోస్ట్ అందరూ సేఫ్ అని గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, కానీ భార్గవ్ సవితకు మాత్రం లైన్ కలవలేదు సార్. రైట్ లో కట్ చేయరు. జాగ్రత్త. హలో వనిత ఎక్కడున్నావు? నేనా? ఇప్పుడే షాపింగ్ వచ్చాను. ఏమైంది? వాడు నీతోనే ఉన్నాడుగా. అవునరా, నా పర్స్ కార్ లో వదిలేశాను. తేడా వనిత ఏమైంది? ఏమైంది వనిత? వనిత చెప్పు, ఏమైంది? వనిత ఎక్కడున్నావు? రా థియేటర్ లో ఉన్నాను. సరే సార్. నువ్వు బానే ఉన్నావుగా? ఏమైంది? శ్రీ 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 దిగుపో దిగుపో. ఏమైంది? సవిత దిగు. సార్ భార్గవ్ చచ్చిపోయాడు సార్. మాస్ట్రో, ఎన్ని వికెట్లు అవుట్? నాకు వచ్చిన న్యూస్ ప్రకారం 2 వికెట్లు అవుట్, 2 రిటైర్ హర్ట్. దీనికి పైన కూడా ఆ పిల్లలతోనే తిరుగుతానని ముండి పట్టు పడితే డైలీ 4 వికెట్లు పడతాయి. ఇంతవరకు నన్ను కెలికినోని నేను బతకనిచ్చిందిలే. మొట్టమొదటిసారిగా నిన్ను క్షమించి వదిలేస్తున్నా. ఓవర్ బిల్డప్లు మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు. లేదా ఈ దినం తప్పించుకున్న వాళ్ళు రేపు సస్తారు, రేపు తప్పించుకున్న వాళ్ళు ఎల్లుండి సస్తారు, మళ్ళైనా సస్తారు, ఈ లెక్కన సస్తూనే ఉంటారు. థ్యాంక్స్, నమస్తే. ఏ మాస్టర్ మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకొని లేనట, మగ మహారాజులా ఎల్లకిలా పడుకున్నాను. నిన్ను చంపి పాతి పెట్టుకుంటా వదలంటా. థ్యాంక్స్, నమస్తే. ఈ ఒక్కరోజు వెళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వచ్చేస్తాను. మీరు వెళ్ళరండి బాబు, పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. హలో సార్, నేను వెంకటరావు మాట్లాడుతున్నాను. దాసు ఆ కుర్రాళ్ళు మమ్మల్ని అందరినీ బంధించి అప్రూవర్గా మారిన పిల్లల్ని కంటైనర్ లో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు సార్. మాకేం చేయాలో తెలియట్లేదు సార్. తొందరగా రండి సార్.